नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। वरंगल जिला भाजपा अध्यक्ष गंता रवि कुमार ने कहा कि देश के लोगों को उन बहादुर सैनिकों का समर्थन करना चाहिए जिन्होंने आतंकवादी समूह के मन में अराजकता पैदा करने के लिए ऑपरेशन सिंदूर के जरिए पाकिस्तानी आतंकवादियों को डरा दिया। वरंगल पोस्ट ऑफिस सेंटर से पोचम्मा मैदान तक तिरंगा यात्रा को नेतृत्व किया गया। भाजपा वरंगल जिला अध्यक्ष गंता रवि कुमार ने कहा कि उस हमले में 100 से अधिक आतंकवादी मारे गए। ఏప్రిల్ 22న కాశ్మీర్లోని పహల్గామ్ పర్యాటక ప్రాంతంలో హిందూ పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది। ఈ దాడిలో తన భార్య ముందు భర్తను, పిల్లల ముందు తండ్రిని మతం పేరుతో కాల్చి ఈ ఉగ్రవాదులు మన మతోన్మాదాన్ని తయారు చేయడం జరిగింది। ఈ పహల్గామ్ ఈ మతోన్మాద దాడిలో భాగంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ త్రివిధ దళాలు కేవలం 23 సెకండ్లలో పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థానాలను మట్టుపెట్టడం జరిగింది। ఈ రోజు వరకు కూడా భారత ఆర్మీ ఎక్కడ కూడా యుద్ధం చేయలేదు। కేవలం ఎవరైతే ఉగ్రదాడి జరిగిందో ఆ ఉగ్రదాడి స్థావరాలను మాత్రమే మన శత్రు దేశమైన పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్ళి వాటిని మట్టుపెట్టడం జరిగింది। దాని తర్వాత పాకిస్తాన్ టర్కీ పంపించిన డ్రోన్లతోని మనకు అటాక్ చేయాలని చూస్తే మనం దేశ రక్షణలో భాగంగా వాటిని మనం నిర్వీర్యం మన స్వదేశీ పరిజ్ఞానంతో మనకున్న సంపదతోని వాటిని నిర్వీర్యం చేయడం జరిగింది। దీనిని తట్టుకోలేని ప్రపంచంలోని అగ్రదేశాలుగా చెప్తున్న అమెరికా కానీ చైనా కానీ వారి భవిష్యత్తు రక్షణ సామాగ్రి వ్యాపారం జీరోకి అవుతుందని వెంటనే పాకిస్తాన్ని ఈ వెనుకకు తీసుకొని పోవడం జరిగిందే తప్ప ఎక్కడ కూడా భారతదేశం వెనుకడుగు వేయలేదు। ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారత సైన్యం ప్రపంచానికే ఒక దిక్సూచిగా అయి ఈ రక్షణ సామాగ్రిని చైనా అమెరికా కన్నా కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకెళ్తుంది। దీనిని జీర్ణించుకోలేని కొన్ని దేశాలే మన మీద అబాసు పాలు చేస్తుంది। ఈరోజు చైనాలో రక్షణ సామాగ్రిని తయారు చేసే కంపెనీలు ఈ సింధూర్ ఆపరేషన్ తర్వాత వాటి షేర్ మార్కెట్ జీరో అయ్యే పరిస్థితికి ఉంది। అమెరికా కూడా భయపడిపోయింది। ఈ తరుణంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ సార్వభౌమాధికారానికి ఎక్కడ కూడా చెల్లు ఆమదించేంత కూడా మనకు హాని జరగలేదు। కాబట్టి నరేంద్ర మోడీ గారు రేపు మన శత్రు దేశమైన పాకిస్తాన్ని అదేవిధంగా ఉగ్రవాద స్థానాలపైన ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా కూడా వారికి భారతదేశ పౌరులందరూ కూడా కుల మత వర్గ భేదాలు లేకుండా అందరూ కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికే విధంగా సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అనే ఆర్గనైజేషన్ ఈరోజు ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది।